హలో దోस्तो, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాక్స్. ఈ మధ్య వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, అలాగే రకరకాల సోషల్ మీడియా వేదికల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 1000 రూపీస్ కాయిన్స్, అలాగే రూ. 1,00,000 కాయిన్స్ ముద్రించిందని ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇందులో నిజమెంతో అబద్ధమెంతో మీ ముందుకు తీసుకొచ్చాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మన ఇండియన్ గవర్నమెంట్ ద్వారా ఆర్బీఐ రిలీజ్ చేసిన 1000 రూపీస్ కాయిన్స్ రెండండి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మన పూరి జగన్నాథ్ ఆలయంలో జరిగే శ్రీ జగన్నాథ్ నబకలేబర ఫెస్టివల్ 1000 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక కాయిన్ రిలీజ్ చేసింది. సెకండ్ వన్ వచ్చేసి మన బృహదీశ్వర ఆలయం 1000 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా సెకండ్ కాయిన్ రిలీజ్ చేసింది. కేవలం 2 అంటే 2 కాయిన్స్ మాత్రమే రిలీజ్ చేసింది. ఇది అఫీషియల్గా ఆర్బీఐ వెబ్సైట్లో కూడా ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకోండి. అలాగే ఈ 2 కాయిన్స్ అధికారికంగా సంస్మరణలో మాత్రమే ఉంటాయి, వాడుకలోకి రావు. అంటే గుర్తుగా మాత్రమే ఉంటాయన్నమాట. ఒకటి ఆ టెంపుల్కి గుర్తుగా, ఇంకొకటి ఈ ఫెస్టివల్కి గుర్తుగా మాత్రమే ఉంటాయి, కానీ జనాల్లో వాడుకలోకి రావన్నమాట. ఇకపోతే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూ. 1,00,000 కాయిన్ కూడా రిలీజ్ చేసిందని ఎవరో కొంతమంది ఆకతాయిలు పనిగట్టుకొని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. దీంట్లో ఏమాత్రం నిజం లేదు, పచ్చి అబద్ధం. ఎందుకంటున్నా అంటే నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ గారు డిమానిటైజేషన్ చేశారు. దాంట్లో 1000 రూపీస్ నోట్స్, 2000 రూపీస్ నోట్స్ ఇవన్నీ రీటైన్ చేసుకొని గవర్నమెంట్ డిజిటల్ కరెన్సీ వైపు వెళ్తుంది. ఇలాంటి టైంలో ఇలాంటి ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తే ఇది కరెక్టేనా? మీరే ఆలోచించి కామెంట్ల రూపంలో తెలియజేయండి. అందరికీ తెలియాలి కదా. నేను చాలా వరకు సెర్చ్ చేసిన, నాకైతే ఎక్కడా రూ. 1,00,000 కాయిన్ ఆర్బీఐ రిలీజ్ చేసినట్టుగా అధికారికంగా ప్రకటించినట్టు కనబడలేదు. అలాగే గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి న్యూస్ లేదు. కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్లని అరికట్టడానికి ఖచ్చితంగా మనం కూడా కొంచెం బాధ్యత తీసుకొని కామెంట్స్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.